సృష్టి ప్రారంభంలో ఇక్కడ తపస్సు చేసి సృష్టి చేశారు. బ్రహ్మ సరోవరంలోకి ఎంట్రీ అవ్వదాం. మెయిన్ రోడ్ ఇలా ఉంటుంది, ఇలా చుట్టూ ఇలా ఉంటుంది. అన్ని చుట్టూ దేవాలయాలు ఆశ్రమాలతోటి ఉంటుంది. కురుక్షేత్రం అంటేనే మొత్తం ధర్మభూమి, ధర్మక్షేత్రం కురుక్షేత్రం. ఇప్పటి కూడా ధర్మం జరుగుతుంది. అన్నసత్రాలు అన్నదానాలు బాగా జరుగుతుంటాయి. దాన ధర్మాలు కురుక్షేత్రంలో. కురుమహారాజు కొన్ని లక్షల కోట్ల యజ్ఞాలు చేసింది, పవిత్రమైంది కాబట్టి కృష్ణ భగవానుడు అందుకనే ఇక్కడ యుద్ధం చేయించాడు. పవిత్ర భూమిలో దేహం వదిలిన స్వర్గం వెళ్తారని. గేటు నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఈ చెట్ల కింద సాధు సత్పురుషులు బాగా కూర్చునే వాళ్ళు. ఇప్పుడు వర్షాకాలం వాళ్ళు హిమాలయ యాత్రలు ప్రారంభమైనందుకు వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉంటారు, కనిపిస్తారు. గేట్ల నుంచి పోయి ఇట్లా లోపలికి వచ్చేసినాం. లోపలికి ఎంటర్ అయినాము. ఇదంతా సరోవరమే. ఈ రోడ్డు షార్ట్కట్లా వెళ్ళొచ్చు బయటికి. పరిక్రమ చేయొచ్చు ఈ సరస్సుకు. ఇవన్నీ గదుల్లాగా నిర్మించారు చూడండి. ఇవన్నీ సాధువులు ఇందులో ఉంటారు. ఆ ఇందిరా గాంధీ ప్రేడ్లో ఇవన్నీ కూడా రూములు. పైనంగా కూడా దారి ఉంటుంది. పైనంగా కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ పైనంగా కూడా మిద్దె పైనంగా కూడా అట్లా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ సాధు సత్పురుషులు ఉంటారు. బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేశాడనమాట. దీన్నే బ్రహ్మ సరస్సు అంటారు. బ్రహ్మ సరోవరం అంటారు. ఇది కనీసం ఒక 4 కిలోమీటర్లు రౌండ్ ఉంటుంది. ఇది 4 వైపుల గోడలాగా ఉంటుంది కదా. 4 వైపుల గోడలు అంటే సాధువులు ఇలా ఏర్పాటు చేసుకుంటారు. ఎవరి దగ్గర వాళ్ళ దేవతల్ని అలంకరించుకొని ఒక్కొక్క సాధువు ఒక్కొక్క దాంట్లో ఉంటుంటారు. ఇక్కడే ఉండి జపధ్యానాలు చేసుకుంటుంటారు. ఇక్కడ భోజనం తెచ్చిస్తారు, వద్దకే తెచ్చిస్తారు. ఎక్కడ వెళ్ళనక్కర్లేదు. బట్టలు, భోజనము, డబ్బులు, దేనికి దక్షిణలు, దేనికి కరువు ఉండదు. ఇక్కడ అన్ని రూములతో ఉంటాయి. మధ్య మధ్యలో సులభ కాంప్లెక్స్లు. ఇక్కడ లోపలికి వెళ్తే దారులు ఉంటాయి, సులభ కాంప్లెక్స్లు ఉంటాయి. అన్ని రకాలుగా వసతులు ఉంటాయి. ఎవరు డిస్టర్బ్ కూడా ఏం చేయరు ఇక్కడ. ఇది శివాలయం అంటారు. ఇవి మీకు ఇట్లా మెయిన్ ముఖద్వారం ఇది. ఇటువంటివి 4 ముఖద్వారాలు ఉంటాయి. చిన్న చిన్న ముఖద్వారాలు కూడా. దీన్ని చిన్న ముఖద్వారం అంటారు. మధ్య మధ్యలో ఈ చిన్న ముఖద్వారాలు కూడా ఉంటాయి. ఇవి 4 ముఖద్వారాలు. 4 వైపుల కాంపౌండ్ ఉంటుంది. ఒక్కొక్క వైపు ఒక్కొక్క కిలోమీటర్ పొడుగు ఉంటుంది. అన్ని గదుల్లాగానే ఉంటాయి. సాధువులు ఉంటారు. ఆ పైనంగా కూడా నడవచ్చు. మిద్దె పైనంగా కూడా నడుచుకుంటా ఇట్లా వెళ్ళొచ్చు. చుట్టూ సరస్సు చుట్టూ ఇట్లా గదులు ఉంటాయి. చుట్టూ గదులు ఉంటాయి. అక్కడ లాస్ట్లో ఉన్నాయి చూడండి, అవన్నీ గదులు. జూమ్లో మనం చూడవచ్చు అవి గదులు. మధ్యలో ఇక్కడ రోడ్ ఉంది. మధ్యలో మహానిర్వాణి అఖాడ అంటారు. ఇది మహానిర్వాణి అఖాడ వాళ్ళది. ఇది శ్రీ సర్వేశ్వర మహాదేవ్ జీ మందిర్. మహాదేవుని, శివుని మహాదేవ్ అంటారు. మహానిర్వాణి అంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు చూడండి, వారిది అఖాడ. నాథ్ సాంప్రదాయం అన్నమాట. గోరఖ్నాథ్ సాంప్రదాయం వాళ్ళది ఇది. లోపల చీకటి ఉంది, వస్తలేదు. ఇట్లా స్ట్రేట్గా ఇట్లా ఉంటుంది. ఫోటో తీసుకోవచ్చా అని అడిగినాను. తీసుకోమన్నారు మహారాజు. జై హో జై హో. నాలుగు ముఖద్వారాలు ఉన్నాయి ఈ గుళ్ళో. ఇక్కడ నుంచి మీరు గుడి నుంచి లోపల నుంచి చూస్తే ఇంకో చుట్టూ సరస్సు, మధ్యలో గుడి ఉంది. కొద్దిగా చీకటి ఉంది, కనిపిస్తలేదు. శివాలయం. ఇక్కడ కూడా మీరు ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఒక ద్వారం, ఇక్కడ ఒక ద్వారం, మూడు ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ చీకట్లో కనిపిస్తలేదు దేవాలయం. బయటకు వచ్చేసినాము. ఇలా 2 ముఖద్వారాలు కనిపిస్తున్నాయి చూడండి. అవతల ముఖద్వారం, యువతల ముఖద్వారం. అన్ని రాతి కట్టడాలు ఇవన్నీ. అద్భుతమైన మహాదేవ్ మందిర్.
सवेश्वर महादेव मंदिर। ఇది చిన్న ముఖద్వారంకి ఎదురుగా ఉంది, పెద్ద ముఖద్వారం అక్కడ ఉంది. చుట్టూ ఇక్కడ సరోవరం ఉంటుంది. బ్రహ్మదేవుడి సరస్సులో, సృష్టికి పూర్వము బ్రహ్మదేవుడు ఈ సరస్సులో తపస్సు చేశాడు. విష్ణుమూర్తి నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి తపస్సు చేశాడు. తపస్సు చేసి తర్వాత పంచభూతాలు సృష్టించాడు. తర్వాత మానవాళిని, పశుపక్షుల, క్రిమి కీటక పశుపక్షులు, మానవాళిని అన్ని సృష్టించాడు. అన్ని జంతువులని, క్రిమి కీటకాలని సృష్టిస్తే తృప్తి చెందలేదు. మానవుని సృష్టించి తృప్తి పొందాడు. ఇది బ్రహ్మ సరోవరం అంటారు. ఇది సరోవరము, బ్రహ్మ సరస్సు. అందరూ రావాలి, చూడాలనుకుంటారు, చూడలేకపోతారు. మేము చిన్నప్పుడే ఇవన్నీ చూసినాము. ఎంత చుట్టూ సరోవరమే. ఇది 4 కిలోమీటర్లు సరౌండ్లో ఉంటుంది సరోవరము. ఈ కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. ఎవరెవరు ఎక్కడ దేహం వదిలారు, భగవద్గీత ఎక్కడ చెప్పారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేసి, ఈ సరస్సులో తపస్సు చేసి ఆయన మరి సృష్టి తయారు చేశాడు, సృష్టిని సృష్టించాడు. కనుక ఈ బ్రహ్మ సరోవరానికి ఇంత పేరుంది. ఇక్కడ పిండ ప్రదానాలు పెడతారు, స్నానాలు చేస్తుంటారు. ఎక్కడెక్కడికి ప్రపంచ దేశాలకు వెళ్ళి అందరూ వస్తారు. అన్ని రాష్ట్రాలకు వెళ్ళి కూడా వస్తూ పోతుంటారు. ఈరోజే కొంచెం తక్కువగా అనిపిస్తున్నారు, కానీ కాలు పెట్టే సందు ఉండదు ఇక్కడ. అంత అద్భుతంగా జనాలు ఉంటారు, భక్తులు ఉంటారు. చుట్టూ కాంపౌండ్ని మీరు గమనించండి. అన్ని గదులే చూడండి, అన్ని గదులే. సాధువులు, వేల సాధువులు ఉండొచ్చు ఇక్కడ. అన్ని ఇంకో చిన్న ముఖద్వారం, మళ్ళీ అక్కడ కొంచెం ముందరికి వెళ్తే పెద్ద ముఖద్వారం. 8 ముఖద్వారాలు ఉంటాయి. 4 చిన్న ముఖద్వారాలు, 4 పెద్ద ముఖద్వారాలు. చుట్టూ సరస్సే ఉంటుంది, చెరువు ఉంటుంది. పక్షులు వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తాయి, నీళ్లు తాగుతాయి, ధాన్యాలు తిని వెళ్తుంటాయి. ఇక్కడ ఏ జీవరాశికి భోజనానికి కరువు లేదు. బీద వాళ్ళకి, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, బీద వాళ్ళకి బట్టలు, భోజనము, దక్షిణలు, ఓహో వాళ్ళకి అద్భుతంగా. ఇంకా ఇక్కడ ఆఖరికి చనిపోయే వాళ్ళు లేరు. ఇప్పటికి కూడా ధర్మక్షేత్రం, కురుక్షేత్రం. ఇది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ అని భగవద్గీత శ్లోక ప్రకారము ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో. కనుక ఇది ధర్మక్షేత్రం. ఇప్పటికి కూడా పంజాబ్ నుంచి, ఇక్కడ హర్యానా నుంచి వాళ్ళు, సిక్కులు వాళ్ళు కూడా వచ్చేసి గురుద్వారాల నుంచి భోజనాలు తెచ్చి లారీలు తెచ్చి పంచిపోతుంటారు. ఇక్కడ చెట్టు కింద కూర్చుంటే కూడా ఇచ్చిపోతుంటారు బట్టలు, భోజనం, దక్షిణలు. అందుకనే సాధువులు చాలా ఉంటారు ఇక్కడ. ఇక్కడే కూర్చొని ఆ రూములలో ధ్యానాలు చేసుకుంటుంటారు. ఇప్పుడు హిమాలయ యాత్ర ప్రారంభమైంది కాబట్టి వెళ్ళిపోయారు అందరూ. కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. ఇటువైపు కొంచెం యాత్రికుల రద్దీ ఉంటుంది, అక్కడ ఇంకా అటువైపు ఉంటారు. చూద్దాం ఉంటారు ఇక్కడ. బాగా వీరి దగ్గర హర్యానా అంటేనే వాళ్ళు ఉంటారు. వాయగురు చూడలే, వాయగురు జయ హో వాయగురు. సరస్సు చాలా బాగుంటుంది, అద్భుతంగా.
సృష్టికర్త బ్రహ్మదేవ్ మహారాజ్కి జై హో. ఇట్లా అన్ని మెట్లు ఉంటాయి. మెట్లు దిగి ఇక్కడ స్నానాలు చేసుకొని వెళ్ళిపోవచ్చు. అన్ని పైన గదులు ఉంటాయి. కనీసం ఒక 2 hours అవుతుంది రన్ మొత్తం ప్రదక్షిణ చేయాలంటే. 2 hours ఎక్కువనే పడుతుంది. చుట్టూ సరస్సంతా కూడా మనం ప్రదక్షిణ చేయాలంటే. అక్కడ కూడా రకరకాల మందిరాలు చాలా ఉన్నాయి. అవన్నీ మందిరాలే చూడండి. అవన్నీ మందిరాలే అవతల వైపున. బ్రహ్మ తపస్సు చేశాడు కనుక, ఇక్కడ తపస్సు చేసి సృష్టి చేశాడు కనుక ఈ సరస్సుకి ఇంత పవిత్రత, ఇంత ప్రాధాన్యత ఉంది అన్నమాట. అన్ని గదులే మీరు గమనించవచ్చు. పైనంగా కూడా మనం నడవచ్చు చుట్టూ. అవతల కూడా ఇంకా ఉంది. ఇది మధ్యలో ధృతరాష్ట్రుడికి కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అనేది వివరిస్తున్నాడు. భారత యుద్ధం అంతా చిత్రరూపంలో చేశారు. కృష్ణుడు విశ్వరూపం చూపించిండు కృష్ణుడు అర్జునుడికి. అలాగే భీష్ముని హతమార్చాలని, భీష్ముని పరాక్రమం ముందు అర్జునుడు నిలవలేకపోతే భీష్ముని హతమారుస్తానంటే, నీవు అతన్ని హతమారుస్తే మాకు అపకీర్తి వస్తుంది అని అర్జునుడు వేడుకుంటున్నాడు. ఈ అంతా భారతం ముఖ చిత్రము. ఈ అంతా కూడా స్వామి కంచె చేను వేస్తే కాచేవారెవరు, నీవే చక్రం పట్టుకొని వస్తే నేనేం చేస్తానని ఇక శరణాగతితోటి అక్కడ భీష్ముడు ఉన్నాడు. భీష్ముడికి బాణాలు అన్నీ వేసిన తర్వాత బాణాల మంచం బిన్నే భీష్ముడు పడుకుంటాడు. ఇవన్నీ భారతం యొక్క అన్ని ముఖ చిత్రాలతోటి ఎంత భారతం మొత్తం చిత్రరూపంలో ఇక్కడ ఈ గదుల పైన అంతటా భారతంలోని చిత్రాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు. ప్రతి ఒక్కటి భారతం యొక్క చిత్రాలు చిత్రరూపంలో ఇది చేసిండ్రు. ఆ శౌచాలయం అంటే ఇక్కడ ఉండడానికి ఎవరన్నా ఉన్నట్టుగా టాయిలెట్స్ కూడా అక్కడక్కడ ఉంటాయి. సాధువులు ఇవి వినియోగించుకుంటారు, భక్తులు వినియోగించుకుంటారు. అక్కడక్కడ గదుల్లాగా ఉంటాయి, అక్కడ ధ్యానం చేసుకుంటారు. ఎవరు కేకలేసే వరకు పక్షులు భయపడి ఎగురిపోతున్నట్టుంది. పక్షుల కోసం ఇవన్నీ ధాన్యాలు చల్లుతుంటారు. ఇప్పుడు ఎవరు లేరు, కానీ ఇక్కడ పాత ధాన్యాల కోసం అవి ఇక్కడే ఉన్నాయి. జై హో జై హో. బ్రహ్మ సరస్సుని మనం చూస్తున్నాము. బ్రహ్మ సరస్సుని మనం చూస్తున్నాము. జై హో బ్రహ్మదేవ్ మహారాజ్కి. ఆ గోడల మీద మొత్తం ఇంకా భారతం స్టోరీ మొత్తం చూడండి. అవి ఒక బోర్డ్స్ లాగా ఉన్నాయి చూడండి, సైన్ బోర్డ్స్ లాగా. ఆ గోడల మీద ఉన్న సైన్ బోర్డ్స్ లాగా ఉండేది మొత్తం భారతం స్టోరీ
చేశారనమాట. ఇవన్నీ సిమెంటు చిత్రాల రూపంలో, సిమెంట్ చిత్రాల రూపంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ పైనంగా బిల్డింగ్ పైనంగా కూడా మనము నడిచి మొత్తం తిరిగి చూడొచ్చు. ఇవన్నీ గదులు. కురుక్షేత్రంలో ఇంకా ఎన్నో వింతలు చూస్తాం మనము. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ దేహం వదిలారు, యుద్ధం ఎక్కడ జరిగింది, అలాగే ఇక మనకు కృష్ణుడు భగవద్గీత ఎక్కడ చెప్పారు, ఇవన్నీ తెలుసుకుందాం. ఇంకా బ్రహ్మ సరోవరము కురుక్షేత్రము హర్యానా, ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది. ఢిల్లీ నుంచి ట్రైన్లు ఉంటాయి. చాలామంది టూరిస్ట్ ప్లేస్ ఇది. టూరిస్టులు బాగా వస్తుంటారు, స్నానాలు చేస్తుంటారు, పిండ ప్రదానాలు చేస్తుంటారు. ఇక్కడ కాశీకి ఎంత పవిత్రత ఉందో, 4 క్షేత్రాలు భారతదేశంలో, కాశీ, మథుర, ఈ యొక్క అయోధ్య, కాశీ, మథుర, ఈ మన హరిద్వారు, మథుర, కాశీ, కురుక్షేత్రం, ఈ 4టిని చారుధామ్ అని కూడా అంటారు. ఇవి చాలా అద్భుతమైన ఇక క్షేత్రాలు. ఏంటంటే బ్రహ్మదేవుడికి సంబంధించిందేమో ఈ యొక్క కురుక్షేత్రం, అలాగే శివుడికి సంబంధించింది కాశీ, విష్ణువుకి సంబంధించింది హరిద్వారం, అలాగే మథుర. ఇక ఇవన్నీ ఈ క్షేత్రాలు చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఈక్వల్ సమానమైన క్షేత్రాలు ఇవి. ఇక్కడ ఏ పుణ్యకార్యం చేసినా, స్నానం చేసినా, తీర్థాన్ని దర్శించినా ప్రతి స్థలానికి స్థల పురాణంలో ఒక మహిమ ఉంటుంది. అలాగే వీటికి అన్ని క్షేత్రాల్లో తీర్థ రాజ్యాలు అంటారు వీటిని. అన్ని క్షేత్రాల్లో ఇవి చాలా ఉత్తమమైనవి. వీటికి ఎక్కువ పుణ్యము ఉంటుంది, ఎక్కువ ఫలితము ఇచ్చే తీర్థాలు అన్నమాట ఇవి. అందుకనే కృష్ణ పరమాత్మ ఇక్కడ యుద్ధము ఈ కురుక్షేత్రకి ఇక్కడ దగ్గరలో మైదానంలో నిర్ణయించడానికి కారణం ఇది. ఒకప్పుడు అరణ్యము, ఇది ఇప్పుడు టౌన్ అయింది. కురుమహారాజు లక్షల కోట్ల యజ్ఞాలు చేసి పవిత్రమైన స్థలం కనుక, ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేసిన స్థలము, సృష్టిని సృష్టించిన స్థలం కనుక ఎంతో పవిత్రం ఉంది. ధర్మక్షేత్రము కురుక్షేత్రం కనుక ఇది ధర్మక్షేత్రములో ఇక్కడ యుద్ధం చేయించాడు. ఇక్కడ వస్తేనన్నా వాళ్ళ బుద్ధి మారుతుందేమో దుర్యోధనాదులదని ఆశించాడు, కానీ ఇక్కడ వచ్చినా మారలేదు వాళ్ళ బుద్ధి కనుక ఇక అక్కడ యుద్ధం తప్పనిసరిగా చేయవలసి వచ్చేసింది. పుణ్యభూమిలో దేహం వదిలిన పుణ్యమే అనే ఉద్దేశంతో ఇక్కడ భారత యుద్ధాన్ని కృష్ణ పరమాత్మ నిర్ణయించారు ఇక్కడ జరగట కోసం. ఇది కదా మనకు ఇక్కడ అక్కడక్కడ ఇవి గేట్లు, ముఖద్వారాలు ఉంటాయి. మంచి చక్కటి గార్డెన్, కూర్చోనికి కూడా ప్రసన్నంగా కూర్చోవడానికి ఇవన్నీ చక్కటి గార్డెన్ ప్రతి అడుగడుగున ఉంటాయి. గార్డెన్ బయటకు వస్తే అవతల బ్యాక్ సైడ్ వస్తే రోడ్ ఉంటుంది, చుట్టూ మెయిన్ రోడ్ ఉంటుంది వాళ్ళ ప్రతి దగ్గర కూడా. ఇక్కడ చుట్టూ మళ్ళీ గార్డెన్, చక్కటి పచ్చటి గార్డెన్ ఉంటుంది. అవతల పక్కన రోడ్ ఉంటుంది, గేట్లు ఉంటాయి, సులభ కాంప్లెక్స్లు ఉంటాయి. ఎక్కడెక్కడ స్నానాలు చేసుకోవడానికి, వస్త్రాలు మార్చుకోవడానికి. జై శ్రీరామ్, జై హో బాబాజీ మహారాజ్కి జై హో. ఇంకో ఇక్కడ సాధువులు కూర్చొని ఉన్నారు చూడండి, వీళ్ళకి ఏ లోటు లేదు. ఇక్కడ ఎంత గార్డెన్లో చక్కగా కూర్చుంటారు, చెట్ల కింద కూర్చుంటారు. బయట కూడా పెద్ద పెద్ద మర్రి వృక్షాలు ఉన్నాయి, అక్కడ కూర్చుంటారు. ఓం నమో నారాయణ, జై హో. హాయిగా కూర్చుంటారు. జై శ్రీరామ్, జై హో జై హో. చూసారా ఆయనది ఎంత పాతగా ఉంది, నల్లబడ్డా కానీ మార్చలే, ఎవరిని పట్టించుకోకుండా ఉంటుంటారు. ఆదేశ్ ఆదేశ్ జీ, ఆదేశ్ ఆదేశ్. ఆ చెవుల పోగులు ఉన్నాయి చూడండి, ఆ పోగులు ఉంటే నాత్ సాంప్రదాయం. ऐसे कैसे आप मूवी ले जा रहे हैं, सब किस तरह बिना दक्षिणा के इतना बड़ा काम कर रहे हैं।
జై హో ఆదేశ్ ఆదేశ్. ఇది ఇక్కడ అన్ని గేట్లు మధ్య మధ్యలో ఉంటాయి. అక్కడ రోడ్ ఉంది చూడండి. बाबा की जय हो। జై హో జై హో. అన్ని పచ్చటి గార్డెన్లు చెట్లు. జై హో జై హో. महात्मा लोग का वीडियो ही बना रहे हैं। जय हो जय हो जय हो जय जय हो दक्षिणा पानी भी तो दे दो। जय हो जय हो जय हो. आ रहा हूँ जय हो जय हो. ఇది చిన్న ముఖద్వారము. ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తుంటారు. అన్ని వైపులా చాలా ప్లాన్ ప్రకారం కట్టారు. ఇటు పోతే రోడ్డు ఉంటుంది, ఇటు రోడ్డు, మళ్ళీ అటు బ్రహ్మ సరోవరంలోకి ఎంట్రీ కావచ్చు, మళ్ళీ ఇక్కడ పోతే రోడ్డు, చుట్టూ గార్డెన్. అద్భుతంగా బిల్వపత్రాలు. ఈ బిల్వపత్రం చెట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉంది, పెద్దది. ఇదంతా బిల్వపత్రం. ఈ బిల్వపత్రం చెట్టు చూసారా? కాయలు, మారేడు కాయలు చాలా లాగుంటాయి. వీటి జ్యూసు శరీరంలో వేడిని కొట్టేస్తుంది. వీటి గింజలు మలబద్ధకాన్ని, మోషన్స్ని తగ్గిస్తాయి. ఇక్కడ ఈ జ్యూస్ ఎండాకాలంలో తాగుతారు, వేడి కొట్టేస్తుంది. ఇది బిల్వపత్రం చెట్టు. అన్ని చుట్టూ పచ్చటి చెట్లు గార్డెన్ మధ్యలో అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క సాధువులది ఒక్కొక్క లైఫ్ స్టైల్. ఇప్పుడు మళ్ళీ మధ్య మధ్యలో ఇట్లా పైకి వెళ్ళడానికి కూడా ఉంటుంది, మేడ మీద కూడా వెళ్ళడానికి ఉంటుంది. ఇలా మేడ మీద కూడా వెళ్ళొచ్చు మనం. అప్పుడప్పుడు ఇక్కడ హారతులు, పూజలు జరుగుతుంటాయి, మైకులు కూడా ఉంటాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మేడ మీదకి వచ్చినాము. ఇవి చూడండి ఇట్లా రౌండ్గా ఉంటాయి ఇట్లా. ఇప్పుడు పైనంగా కూడా మనము పరిక్రమణ చేయొచ్చు. ఇటు వెళ్తే కిందికి డౌన్లో రోడ్డుకి వెళ్ళొచ్చు. ఇటు చుట్టూ మనం ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు. ఈ పైన కూడా ఎవరైనా కుర్చీల మీద కూర్చోవచ్చు. ఉదయం పూట వాకింగ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా అన్ని రౌండ్గా ఉన్నాయి చూడండి, అన్నీ ఒకేలాగా ఉంటాయి. మొత్తం వాకింగ్ చేస్తుంటారు. ఇవి రౌండ్గా ఉన్నాయి చూడండి. ఇది ఒక మంచి గమనించవచ్చు. అంతా ఒకేలాగా ఉంటుంది. 4 కిలోమీటర్ల చుట్టూ రౌండ్. పైన కూడా మనం ఇట్లే ప్రదక్షిణ చేయొచ్చు. చుట్టూ ఆశ్రమాలతోటి, అన్నక్షేత్రాలు, అన్నసత్రాలు, ఆశ్రమాలు అలాగే అన్నిటితోటి ఉంటాయి. ఈ కురుక్షేత్రం అంటే మొత్తం వేల ఆశ్రమాలు ఉంటాయండి. హరిద్వార్లో, కాశీలో, ఋషికేశ్లో ఇవన్నీ ఆశ్రమాలే ఉంటాయి ఎక్కువ. కానీ ఈ కురుక్షేత్రంలో ఉండే ఆశ్రమాలు ఎక్కడ ఉండవు. అన్ని ఆశ్రమాలు ఇక్కడ, ఇంకా వేరే ఉండనే ఉండవు. ఇక్కడంతా రామాయణము కథలు, అది అలాగే మన భాగవతము చెప్పడం జరుగుతుంది, ప్రవచనాలు జరుగుతుంటాయి. అన్నీ పర్వదినాల్లో చాలా అద్భుతంగా జరుగుతుంటాయి. బ్రహ్మ సరస్సుని మనం చూస్తున్నాం. ఇక్కడ పైనుంచి చూస్తే ఇట్లా ఉంటుంది ఈ చిన్న ముఖద్వారం. అక్కడక్కడ పెద్ద ముఖద్వారాలు కూడా ఉంటాయి. అందరు ఎక్కడక్కడ స్నానాలు చేసుకుంటుంటారు సాధువులు. ఇక్కడనే స్నానం చేసుకుంటుంటారు. అక్కడ సులభ కాంప్లెక్స్లు ఉంటాయి. అక్కడ వాళ్ళకు కాలకృత్యాలు తీర్చుకోవచ్చు. ఇక్కడ స్నానం చేసుకొని ఈ గదుల్లో ఉండి ధ్యానం చేసుకోవచ్చు. సాధువులు స్నానాలు చేస్తున్నారు. చాలామంది సాధువులు ఉంటుంటారు. పక్షులు కూడా బాగుంటాయి ఇక్కడ. చుట్టూ పచ్చని చెట్లు, గార్డెన్స్. ఇది డౌన్ ఇలా ఉంటుంది దీని కిందంగా. దాని కింద కూర్చొని కూడా సాధువులు ఉంటుంటారు. చూసారా, దీని కింద అంత సాధువులే ఉంటుంటారు. అక్కడ కింద కూడా ఇలా గదులు ఉంటాయి. అందరూ
ఉంటుంటారు. ఇవన్నీ చిన్న చిన్న ఇక్కడ పైనుంచి ఇలా అన్నీ ఇలాగే ఉంటాయి. దీని కింద అంత సాధువులు ఉంటుంటారు. అక్కడ నీడకు కూర్చోవడానికి కూడా వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేశారు. అవన్నీ కనిపించేటివి ఆశ్రమాలే. ఇవి అన్నీ ఆశ్రమాలే. అవతల పక్క కనిపించేది ఇక్కడ మందిరాలు ఉంటాయి. ప్రతి ఆశ్రమంలో ఒక గుడి ఉంటుంది, అన్నసత్రం ఉంటుంది, దేవాలయం ఉంటుంది, అన్నసత్రం ఉంటుంది, గోశాల ఉంటుంది. నమో నారాయణ. ప్రతి దగ్గర కూడా అన్నీ అది ఒక మందిరమే. చూడండి, అద్భుతమైన మందిరము. చుట్టూ గార్డెన్. ఇలా కూర్చోనికి చూడండి అన్ని అరుగులు ఉన్నాయి. అది సులభ కాంప్లెక్స్. ఇక్కడ ఇవన్నీ గార్డెన్. చక్కగా అందరు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇంకో అక్కడక్కడ సాధువులు అందరూ అక్కడక్కడ కూర్చుంటారు. ఇక గార్డెన్లో కూర్చొని ధ్యానం చేసుకుంటారు. చెట్ల కింద కూర్చొని ఉంటారు. పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్లల్లో. మీకు అక్కడ కనిపిస్తున్న అన్ని వృక్షాలే. అన్నీ కనిపిస్తున్నాయి. పక్షులు కూడా బాగా ఉన్నాయి. మీకు సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా వెళ్ళొచ్చు, కుర్చీల మీద కూర్చోవచ్చు. ఇక్కడ గార్డెన్ ఉంటుంది. అక్కడక్కడ మళ్ళీ పైనంగా నడిస్తే, మిద్ద పైనంగా నడిస్తే, అప్స్టేర్లో పైనంగా నడిస్తే ఇలా ఉంటుంది. ఇలా రావచ్చు. అలాగే మళ్ళీ కిందంగా కూడా దారి ఉంటుంది. ఇంకో ఇలా కిందంగా కూడా ఇట్లా సరస్సు ఉంటుంది, సరోవరం. తర్వాత ఇటువైపు అటువైపు మంచి ఇట్లా నడవచ్చు. ఇటువైపు అటువైపు నడవచ్చు. పైన నడవచ్చు, కింద నడవచ్చు. చుట్టూ ఎక్కడంటే అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ఎవరు డిస్టర్బ్ చేయరు. దేనికి కరువు లేదు. ఇక్కడ భోజనం లేని చోట సాధన కుదరదు. సాధన కుదిరే దగ్గర భోజనం దొరకదు అంటారు కదా. జేహో. అట్లా ఇక్కడ చక్కగా ఎవరంతటా వాళ్ళు ఏకాంతంలో మౌనం పట్టుకొని కొంతమంది ఉంటారు. కొంతమంది ఇంకో చూడండి కార్లో వచ్చేసి పెడుతున్నారు చూడండి. అక్కడ చూసారా అందరికీ అక్కడ కూర్చున్న వాళ్ళకి, బీద వాళ్ళకి అందరికీ ఆహారం కార్లో వచ్చి ఇచ్చిపోతున్నారు. దక్షిణ కూడా ఇస్తారు, బట్టలు ఇస్తారు. ప్రతిరోజు అంతే. ఇంకో అందరు కూర్చున్నారు చూడండి అక్కడ బీద వాళ్ళు. ఇక్కడ సాధువులు ఎవరు లేరు కానీ బీద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బీద వాళ్ళకి లైన్ కట్టారు చూడండి. అట్లా సాధువులేమో అక్కడికి వెళ్ళరు. సాధువులు కూర్చున్న దగ్గరికి వాళ్ళకి అన్నీ ఇచ్చిపోతారు. కనుక ఈ కురుక్షేత్రాన్ని ఎవరు ఎందుకు ఇష్టపడతారంటే ఇక్కడ అడగకుండానే అన్నీ వస్తాయి. కొన్ని చోట్ల అడిగినా దొరకవు. ఇక్కడ ఉత్తర భారత్ గొప్పతనం ఏంటంటే అడగకనే అన్నీ ఇస్తారు. సాధన చేసుకునేటోళ్ళు కావాలి కానీ. అందుకనే ఇక్కడ ఒకసారి వచ్చిన సాధువులు తిరిగి మళ్ళీ సౌత్ ఇండియాకు రారు. ఇక్కడ అభ్యాసమైన వాళ్ళు ఇక్కడ చెట్టు కింద కూర్చొని తిరిగే వాళ్ళని కూడా బాగా గౌరవిస్తారు సాధువులని. మరి అటువంటిది ఇంకా నిజమైన సాధువులకు ఇంకెంత గౌరవం ఉంటుందో చూడండి ఇక్కడ. కనుక ఇక్కడ బీదలు సాధువులు అని తేడా లేకుండా అందరినీ చక్కగా వాళ్ళు ఆదరిస్తారు. ఇక్కడ అందరిని ఆదరిస్తారు, అందరికీ సహాయం అందిస్తారు. ఇక్కడ ధర్మక్షేత్రం, కురుక్షేత్రం ఇది. వాళ్ళ చెట్ల కింద కూడా సాధువులు బట్టలు ఆరేసుకొని కూర్చున్నారు చూడండి. అవతల రోడ్ అవతల ఇది పార్కింగు, అవతల రోడ్ అవతల కూడా ఇంకో సాధువులు కూర్చున్నారు చెట్ల కింద. వారి మర్రి వృక్షం, చాలా పెద్ద మర్రి వృక్షం. ఊడలు చూడండి ఎట్లా ఉంది. అట్లా అన్ని ఆశ్రమాలే అవి. ఆరుగుల మీద కూర్చొని ఉంటారు. అక్కడ రోడ్డు, అవతల ఆశ్రమాలు, మధ్యలో రోడ్డు, ఇక్కడ పార్కింగు, ఇక్కడ ఈ పైన అప్స్టేరు,
మళ్ళీ ఇక్కడ వస్తే సరస్సు, మళ్ళీ ఇక్కడ చుట్టూ రౌండ్గా తోవ నడవడానికి ఉంటుంది. అన్ని మందిరాలే. చూడండి చెట్లు చూడ ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత పచ్చటి మర్రి వృక్షాలు కూడా ఉన్నాయి చూడండి. మర్రి చెట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉంది. గూడ దానికి అరుగు ఉంది కదా, అరుగు కింద సాధువులు కూర్చుంటారనమాట. అక్కడికి వాళ్ళు అన్నీ తెచ్చిస్తారు వాళ్ళకు. మీరు ఇలా చూశారు కదా, మనం మేడ మీద ఉన్నాము. ఇక్కడ పార్కింగ్, అక్కడ రోడ్డు, ఇక్కడ చెరువు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం తిరిగి ప్రదక్షిణ చేద్దాం. 2 hours అయినా పర్వాలేదు. బ్రహ్మ సరోవరానికి పరిక్రమ చేద్దాం, ప్రదక్షిణ చేద్దాం. 2 గంటలైనా పర్వాలేదు. ఇక్కడ మందిరము చేస్తున్నారు, అద్భుతంగా నిర్మాణం చేస్తున్నారు, ఇంకా కొత్త కడుతున్నారు. ఇప్పుడు చిన్నది వస్తుంది చూడండి, ఇక్కడ చిన్న ముఖద్వారం. అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇక ప్రదక్షిణ చేద్దాం. ఉదయం సాయంత్రం కొన్ని పాటలు పెడుతుంటారు, ఆరతులు పూజలు నడుస్తుంటాయి. ఇక్కడంతా కింద సాధువులు కూడా ఉంటుంటారు. అక్కడ ఉండేది అడవే చూడండి, మొత్తం చుట్టూ అదంతా అరణ్యమే. కొన్ని కిలోమీటర్ల దూరం. పక్షులకు, కుక్కలకి, జంతువులకి దేనికి భోజనానికి కొదవలేదు. ఇలా స్నానాలు చేసుకుంటున్నారు అందరూ. కొంతమంది జలస్తంభన యోగం కూడా చేస్తుంటారు సాధువులు, చూసినాను నేను గతంలో. ఈ రాత్రిపూట ఇక్కడ అరుగుల మీద కూర్చొని గొప్ప సత్సంగం, 10-20 మంది సాధువులు కూర్చొని గొప్ప ఉపన్యాసాలు, సత్సంగం, వేదాంతం మాట్లాడుకుంటారు. ఘోరంగా తపస్సులో ఉంటారు. కొంతమంది జలం లోపల ధ్యానం చేసుకుంటారు, కొంతమంది జలం పైన పడుకొని ధ్యానం చేసుకుంటుండే వాళ్ళు. నేను 20 సంవత్సరాల కింద వచ్చినప్పుడు హిమాలయ యాత్ర పూర్తి అయితే మళ్ళీ సాధువులు చాలామంది నిండిపోతారు. ఇప్పుడు చాలామంది అక్కడక్కడ యాత్రలు ప్రారంభమైనందుకు యాత్రలకు వెళ్ళారు. నెల రోజులు 2 నెలలు ఉండిపోతుంటారు, మళ్ళీ వస్తుంటారు. ఇక్కడ వాళ్ళకి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ విశ్రాంతి చక్కగా ఉంటుంది కనుక ఇక్కడ వస్తుంటారు. మళ్ళీ ఇగో ఇక్కడ సేమ్ మళ్ళీ అక్కడ ఇంతవరకు చూసినట్టుగానే ఈ అరుగులు ఇక్కడ ఎండ, వానకు, చలికి ఇవి రక్షింపబడతాయి. మనకు సేఫ్టీగా పైన కప్పు కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకో బయటికి కిందికి వెళ్ళాలంటే మళ్ళీ గార్డెన్లకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లా మళ్ళీ ఇలా బయటికి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ఎల్లుటకు ఎక్కడివక్కడ ఉన్నాయి. అందరు ఇక్కడ స్నానాలు చేసుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా బయటికి వెళ్ళుట కోసం ఉంది. ఎక్కడక్కడ మళ్ళీ చుట్టూ అన్ని దేవాలయాలతోటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. ఇక్కడ అంతటా చుట్టూ దేవాలయాలు, ఆశ్రమాలతోటి అక్కడ గుడి కన్స్ట్రక్షన్లో ఉంది. యాత్రికులు బస్సు వచ్చేసి
ఇక్కడ హాయిగా స్నానాలు ఇవన్నీ చేసుకొని పోతుంటారు, పిండ ప్రదానాలు పెట్టుకొని పోతుంటారు. ఇక్కడ ఇవన్నీ యాత్ర ఇలా ఉంటుంది. ఇలా ఇక్కడ ఇంకో అంతా అడవి ఉంది చూడండి, అక్కడ అంతా అడవి ఉంది. ఇంకో అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. ఇక్కడ టాయిలెట్స్ ఇవన్నీ అన్ని రకాలుగా వాళ్ళకు ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ ఉంటుంటారు భక్తులు. కానీ నైటు ఎండా వాన చలికి ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకొని జపధ్యానాలు చేసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి చూడండి. కింది సైడ్ చూస్తే గదులు మొత్తం స్లాబ్, ఇంకో ఇట్లా ఇదంతా స్లాబ్ ఉంది కనుక కింద గదులు ఉంటాయి. మళ్ళీ వెళ్ళొచ్చు. కింది సైడు పై సైడ్ అంతా చెరువు ఉంటుంది. అందరూ స్నానాలు చేసుకుంటున్నారు. ఆశ్రమాలు, దేవాలయాలు వెనక అడవి చూడండి. అది చుట్టూ సాధువులతోటి చుట్టూ రోడ్డు ఉంటుంది, మళ్ళీ పార్క్ ఉంటుంది. పైనంగా ఇలా పోతుంటాం. యాత్రికులు స్నానాలు చేసుకుంటుంటారు ఎక్కడ వాళ్ళు అక్కడ. మీరు ఇలా చూడొచ్చు. కొత్తగా మందిరం కడుతున్నారు అక్కడ. ఇగో ఈ సాధువు రహస్యంగా ఎవరిలో కలవరు నిజమైన సాధువులు. కొంతమంది నేను అవధూత సీతారాం బాబా, సీతారాం అంటే ఇట్లా అన్నారు కానీ పట్టించుకోరు ఎవరిని వాళ్ళు. ఈ విధంగా మనకు మధ్యలో ఒక దారి ఉందండి. ఆ సరస్సుకు సెంటర్లో ఒక దారి ఉంది. ఆ దారి గుంట మనం అవతలికి దాడదాం మధ్యలో నుంచి. ఇక్కడ కూడా అందరు సాధువులు ఉంటుంటారు. ఒక్కొక్కప్పుడు ఖాళీ ఉండదు అసలు. ఒకప్పుడు యాత్ర బస్సులు వచ్చి చుట్టూ ఆపుకొని స్నానాలు చేసుకొని పిండ ప్రదానాలు చేసి పోతుంటారు. లేదా వాళ్లకు కావాల్సిన పూజలు అన్నీ చేసుకొని పోతుంటారు. అన్ని శాంతులు ఇవన్నీ చేసుకొని పోతుంటారు. ఎటు చూసినా మంచి అన్ని వాతావరణము చుట్టూ ఇట్లా గదులతోటి నాలుగు కిలోమీటర్ల చుట్టూ మొత్తం కూడా అన్ని దేవాలయాలు, ఆశ్రమాలు కనిపిస్తున్నాయి కదా అక్కడ మీకు. అన్ని ఆశ్రమాలు, ఆ రోడ్డు కావాలి ఆశ్రమాలు ఉంటాయి. ఈ సరోవరం చుట్టూ గార్డెన్ ఉంటుంది. లోపల గదుల్లాగా ఉంటాయి. లోపల కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇటువైపు మళ్ళీ గార్డెన్, అవతల వైపు రోడ్డు, మళ్ళీ అవతల వైపు అడవి. ఇక్కడ కూడా మళ్ళీ బయటికి వెళ్ళడానికి, గార్డెన్లోకి వెళ్ళడానికి అక్కడక్కడ ఇట్లా ఇచ్చారు. చాలా ప్లాన్గా కట్టారు. ఇట్లా డౌన్ చేసి తీసుకుపోయారు చూడండి. ఇది చూస్తే అప్ స్టేరు, మళ్ళీ అది చూస్తే డౌను. ఈ డౌన్లో గదులు వచ్చినాయి చక్కగా. సాధువులు ఉన్నారు చూడు, ప్రదక్షిణ చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇట్లా దారి ఉంటుంది చక్కగా. మళ్ళీ ఇది డౌన్లో ఉంటుంది కనుక అక్కడ రోడ్డు, మళ్ళీ డౌన్లో పార్కు చేశారు.
మళ్ళీ అక్కడ డౌన్లో ఉంటుంది. మధ్యలో చెరువు కట్ట మీద ఇట్లా గదులు ఏర్పాటు చేశారు. భైరవ్ ఎవరంతటా వాళ్ళు సాధువులు ఒంటరిగా ఉంటుంటారు చెట్ల కింద కొందరు. అడుగడుగున పార్కులకు దిగడానికి మళ్ళీ ఉన్నాయి. అవతల సైడ్ రోడ్డు పార్కు. కుక్కలు కూడా ఏకాంతం కోరుకునేటివి ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకుంటుంటాయి. మధ్యలో అక్కడ రోడ్ ఇచ్చారు డివైడ్. అక్కడ ఇక్కడ సగం సగం ఉంటుంది సరస్సు. ఆ రోడ్డు పుట్టి అక్కడికి వెళ్దాం మందిరం దగ్గరికి. అంటే ఇప్పుడు వాడు ట్యాంక్ ఉంది చూడండి. ఆ ట్యాంక్ కూడా కొంతమంది రహస్యంగా ఉంటారు. ఇంకో ఇక్కడ ట్యాంక్ ఉంది కదా, దాని కింద కూడా కొంతమంది రహస్యంగా ఉంటుంటారు. ఒక్కొక్కరు ఒక చోట. ఇప్పుడు కొన్ని కింది గదులు ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా ఉంటుంటారు. పైన కూడా అప్స్టేర్లో సాయంత్రం కాలంలో వస్తారు. నైట్ ఇట్లకెళ్ళి ఉపన్యాసాలు చెప్పుకుంటూ సత్సంగాలు చేస్తూ. వెనక పార్కింగ్, మధ్యలో రోడ్, వెనక అడవి. మొత్తం ఒకప్పుడు అరణ్యమే ఉండే, ఇప్పుడు ఆ వెనక కూడా అడవి అంత. అది ఇక్కడ దీని మీద కూర్చొని హాయిగా ఇక్కడ సత్సంగం చెప్పుకుంటుంటారు సాధువులు. ఇప్పుడు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. ఎక్కడైనా నాలుగు వైపులా ఇలా ప్రదక్షిణ చేయటం కోసం తో ఉంది. ఈ మధ్యలో డివైడర్ ఉంది చూడండి, రోడ్డు. అక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళొచ్చు. మధ్యలో పార్కింగ్ ఉంది. మళ్ళీ దేవాలయాలు కూడా ఉన్నాయి. వెళ్దాం, అక్కడికి మనము వెళ్దాము. ఇప్పుడు మనము సగం దూరం వచ్చినట్టు. ఇప్పుడు సెంటర్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ సరస్సు. అక్కడ కృష్ణుని వ్రతం. మధ్యలో రోడ్ ఉంది అక్కడికి వెళ్ళడానికి. ఆ రోడ్ అవతల కూడా మళ్ళీ సరస్సు ఉంది చూడండి. సరస్సు మధ్యలో రోడ్డు ఉంది, వేశారు. అవతలకి ఇవతలకి, ఆవలకి ఇవలకి వేశారు. అవతల సరస్సు, ఇవతల సరస్సు ఉంది, గమనించవచ్చు. ఇది సెంటర్ పాయింట్కి వచ్చినాం మనం. ఇప్పుడు మనకి ఏదైతే ఇది ఉందో ఈ గది కింది నుంచి మళ్ళీ మనకు ఈ రోడ్డు గుంట అక్కడికి దేవాలయాన్ని దర్శించుదాం. ఈ యొక్క ముఖద్వారం, ఇది పార్కు, ఇది రోడ్డు. మళ్ళీ ఇక్కడే చక్కగా పోతుంది. అన్ని ఆశ్రమాలు చుట్టూ. ఆ వెనక పక్కన అడవి ఉంటుంది. లోపలికి ఎంట్రీ అవుదాం. పైనంగా చూసినాం, అన్నీ చూసినాం. ఇప్పుడు కింది సైడ్ ఇలా గదులు ఉంటాయని చూసినాం. మళ్ళీ కిందికి దిగినాం కదా. ఇప్పుడు ఇట్లా రోడ్డు పోటీ వెళ్దాం. ఇట్లా గదులు ఉంటాయి. ఇప్పుడు సరస్సుకు మధ్యలో నుంచి వెళ్తున్నాం. మధ్యలో ఒక రోడ్డు కూడా ఉంది. అవతల సరస్సు, యువతల సరస్సు. ఇక్కడ ఇది జాతీయ జెండా ఉంటుండే, మరి ఈసారి లేదు. ఇక్కడ కింద ఇవన్నీ మళ్ళీ గదులు, స్నానాల గదులు ఇవన్నీ ఉన్నాయి.
నాలుగు వైపులా సరస్సు చుట్టూ దేవాలయాలు, వెనక పక్కన ఆశ్రమాలు, సరస్సుకు చుట్టూ ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ ఘాట్లు, స్నానాలకు మళ్ళీ మధ్యలో కూడా అవతల వైపు కూడా ఇంకా చూడండి, ఈ రోడ్డు కదా, రోడ్డుకి అవతల వైపు కూడా అంటే రోడ్డు మధ్యలో ఉంది అన్నమాట. బ్రహ్మ సరస్సు, కురుక్షేత్రం చుట్టూ ఇట్లా దేవాలయాలు ఉన్నాయి. మళ్ళీ మధ్యలో కొద్దిగా గార్డెన్ ఉంది, మధ్యలో దేవాలయాలు ఉన్నాయి. రోడ్డు పొట్టి దేవాలయ దర్శనానికి వెళ్దాం. మధ్యలో ముఖద్వారం ఉంది కదా, అక్కడికి వెళ్దాం. ఇక్కడ సరస్సు ఇలా ఉంది, ఇక్కడ ఘాట్లు, స్నానాల ఘాట్లు, మధ్యలో పార్క్ ఉంది, దేవాలయం, మళ్ళీ అవతల సైడ్ కూడా పార్కు, సరస్సు. ఇది మెయిన్ ఘాటు. దేవాలయ దర్శనానికి వెళ్దాము. మంచి చక్కటి గార్డెన్, మధ్యలో రోడ్డు, ఇక్కడ జెండా ఫ్లాగ్ ఇప్పుడు లేదు కానీ ఈ ఫ్లాగ్ది స్తంభం. ఇక్కడ శిల్పాలు కూడా ఇది చంద్రకూపము, చంద్ర మండపము. పాండవులది ద్రౌపది కూపము అని అంటారు. చంద్రకూపము పాండవ ద్రౌపది కూపం అంటారు. కూపం అంటే తటాకము. అన్నీ కూడా శంఖం ఉంది చూడండి, అక్కడ తాబేలు, కింద తాబేలు ఉంది, పైన శంఖం ఉంది. అన్నీ పాండవ ద్రౌపది కూపం అంటారు. మందిరము, ద్రౌపది ఈ యొక్క పంజాబ్కు సంబంధించిన ఆమె అంటారు. ఇక్కడ ఈ చెట్టు చూడండి, అద్భుతంగా మంచి గార్డెను, పురాతనమైన చెట్లు. చెరువు మధ్యలో పార్కు, బ్రహ్మసరోవరం మధ్యలో పార్కు. అండ్ లోపల కూడా మందిరాలు ఉన్నాయి. కృష్ణ అర్జున చారియట్.
కృష్ణార్జునుల రథము. కృష్ణార్జునుల రథము. కృష్ణార్జునుల రథము. కృష్ణార్జునుల వ్రతము. హనుమంతుడు ధ్వజం. झंडे के साथ बाबा जी हमारी तरफ घूम जाओ. चलो चलो. కాత్యాయని దేవి మందిరం, యజ్ఞశాల. శ్రీ కాత్యాయని దేవి మందిరం. टाइमिंग आपने को बता दो, कितने बजे तक आओगे? బ్రహ్మ సరస్సు చుట్టూ గదులు, మధ్యలో పార్కింగ్, దేవాలయం. 4 కిలోమీటర్ల చుట్టూ ఉంటుంది ఈ దేవాలయం. ఇది బ్రహ్మ సరస్సు. బ్రహ్మ సరోవరం. బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేసి సృష్టిని సృష్టించాడు. లక్షల సంవత్సరాలు తపస్సు చేసి సృష్టిని సృష్టి చేశాడు అంటారు. చరిత్ర చెప్తుంది. కురుక్షేత్రం. కురు మహారాజు పాలించిన ది కురుక్షేత్రము. కురువంశార మహారాజు పాలించాడు. కోట్ల యజ్ఞాలు చేశాడు ఇక్కడ, అందుకనే ఇంత స్థలం పవిత్రమైంది. ఇది దాన ధర్మాలు చేయటం. ధర్మక్షేత్రం, కురుక్షేత్రం ఇప్పటికి కూడా ఇది. ఇక్కడ ధర్మము బాగా ఉంటుంది ఇప్పటికీ. అవతల సైడ్ ముఖద్వారంలోకి వెళ్దాం మనం. అవతల సైడ్ రోడ్ వస్తుంది. ఇక్కడ కూడా శివాలయం ఒకటి ఉంది.
మంచి గార్డెన్ మధ్యలో ఇక్కడ కూడా శివాలయం. ఘాట్లు స్నానం చేయటం కోసం ఘాట్లు కూడా ఉన్నాయి. నేపాలి బాబా అయిన అవధూత అంటారు. జై హో నేపాలి బాబాకి, జై హో జై హో. నేను అవధూత నేపాలి బాబా నడుచుకుంటూనే తిరుగుతుంటాడు ఓ సంచేసుకొని. ఇటు నుంచి మళ్ళీ ఇంకా బయటికి వెళ్ళొచ్చు. నేపాలి బాబాని దర్శించండి అవధూత. ఎవరితోటి పట్టించుకోడైనా నల్ల డ్రెస్ వేసుకుంటాడు, ఓ సంచి భుజానికి వేసుకొని తిరుగుతుంటాడు. కురుక్షేత్రం హరి. మళ్ళీ బయటికి ద్వారం ఉంది చూడండి, బయటికి వెళ్ళొచ్చు. నేపాలి బాబా అని చెప్పిన నేను అవధూత బ్రహ్మ సరోవరం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటాడు. ఇక్కడ అందరు స్నానాలు చేస్తుంటారు. ఇక్కడంతా సృష్టికి పూర్వం విష్ణుమూర్తి సరస్సులో ఉంటే ఆయన నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు, తపస్సు చేసి సృష్టి చేశాడు. చరిత్ర అంతా ఉంది. ఇది భారత చరిత్ర అంతా చిత్రీకరించారు ఈ చిత్రాల్లో. ఉంటాయి సాధువులు ఉంటుంటారు ఇందులో. అందరు ఇట్లా స్నానాలు చేస్తుంటారు. మధ్యలో ఇట్లా దేవాలయానికి వెళ్ళొచ్చు. ఇక్కడ పండితులు పూజలు శాంతులు చేస్తుంటారు ఈ పీటల మీద కూర్చొని పర్వదినాల్లో. అందరూ ఇలా స్నానాలు అవి చేస్తుంటారు, చేసుకొని మళ్ళీ ఇక్కడ దర్శనానికి వెళ్తుంటారు. శివాలయము నాతు సాంప్రదాయం శివాలయం. ఓం నమ శివాయ. బ్రహ్మ సరోవరాన్ని దర్శించారు మీరు. బ్రహ్మ సరోవరం బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేసి సృష్టిని సృష్టించాడు. బ్రహ్మ సరోవరం చాలా ముఖ్యమైనది. కురుక్షేత్రం హర్యానా. ఓం నమ శివాయ. హర మహాదేవ్. ఓం నమ శివాయ. హర మహాదేవ్. దీన్ని బ్రహ్మకుండము, బ్రహ్మకుండ అంటారు హిందీలో. బ్రహ్మకుండ అని సంస్కృతంలో అంటారు, బ్రహ్మకుండము అంటారు. బ్రహ్మదేవుడు తపస్సు చేసిన సరస్సు. ఇక్కడ తపస్సు చేసి సృష్టి చేశారు బ్రహ్మదేవుడు. అందరు ఇక్కడ పిండ ప్రదానాలు పెడుతుంటారు, స్నానాలు చేస్తుంటారు. యాత్రికులు ఎన్నో బస్సులు వచ్చేసి ఇక్కడ ఆగుతుంటాయి. అంత చరిత్ర, భారతం అంత చరిత్ర భాగవతం ఇందులోనే ఉంటుంది. ప్రతి ఒక్కటి ఆశ్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్క జగద్గురువులది, ప్రతి ఒక్కరి గొప్ప ఋషులవి ఆశ్రమాలు ఉంటాయి. జగద్గురు బ్రహ్మానంద ఆశ్రమం అని ఉంటుంది కురుక్షేత్రము. ఇది ఈ మఠం అంతా కూడా వారిది. అన్ని ఆశ్రమాలతో నిండి ఉన్నాయి. వీరు గొప్ప సిద్ధపురుషులు అన్నమాట. వీరి అన్ని తీర్థస్థలాల్లో యాత్రలు, అన్ని తీర్థస్థలాల్లో ఉంటాయి వీరి ఆశ్రమాలు. ఈ యొక్క బ్రహ్మ సరోవరం చుట్టూ అన్ని ఆశ్రమాలమై ఉంటుంది. ఓం నమో నారాయణ. జై హో. అన్ని ఆశ్రమాలే ఇది. అన్ని బ్రహ్మ సరోవర్
ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేసినట్టుగా హిస్టరీ సృష్టిని చేసినట్టుగా రాయబడ్డది హిందీలో. చుట్టూ ఆశ్రమాలే, బ్రహ్మ సరోవరం చుట్టూ ఆశ్రమాల్లో మందిరాలు ఉంటాయి. ఇది జగన్నాథ్ మందిరం అని ఉంది. ఇది ఒక పెద్ద ఆశ్రమమే. బ్రహ్మ సరోవరం యువతల పక్కన చెట్లు చాలా ఉంటాయి. ఇవన్నీ మర్రి చెట్లు చూడండి. ఎంతగో సాధువులు ఇలా కూర్చొని ఉన్నారు. వేల సాధువులు ఉంటుండ్రి. ఒక వేద పాఠశాల బ్రహ్మచారులు వీళ్ళంతా. అంత సాధువులు ఆడంగా వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ సాధువులంతా చాలామంది వెళ్ళిపోయారు. హరిద్వార్, ఋషికేశ్, హిమాలయాలు యాత్రలు స్టార్ట్ అయినాయి కనుక వెళ్ళిపోయినరు. ఇప్పుడు కొద్దిగా తక్కువ మంది కనిపిస్తున్నారు. వర్షాలు కూడా వస్తున్నాయి. మాదే సూర్యకొండ ఆపోజిట్లో ఎదురుగా సూర్యకుండం, మధ్యలో రోడ్డు. మొత్తం సాధువులతో నిండి ఉండేది. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు సాధువులు. వర్షాలు పడుతున్నాయి. హిమాలయ యాత్ర ప్రారంభమైంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్ని ఆశ్రమాలు. జై శ్రీరామ్. ఆశ్రమాలు చూడండి. ఇది జై శ్రీరామ్ విద్యాపీఠ, శ్రీ వ్యాస్ గౌడీ ఆశ్రమం. ఇది ఒక దగ్గర ఉదయం, ఒక దగ్గర సాయంత్రం, ఒక దగ్గర మధ్యాహ్నం 3 పూటలు అన్నదానాలు పెడుతుంటారు. గౌడీ ఆశ్రమం ఇది. త్రిశూల్ బాబా బండి మీద పోతుంటాడు ఆయన ఎప్పుడు. ఇవన్నీ ఆశ్రమాలే. సాధువులతోటి నిండిపోయి ఉంటుంది. ఇక్కడ బీదలకు కూడా బాగా భోజనాలు ఇవి పెడుతుంటారు. లారీలలో తెచ్చి పెడుతుంటారు. వెహికల్స్లలో తెచ్చి. కురుక్షేత్రం అంటే ధర్మక్షేత్రం.